తెలుగు మెథడాలజీలో భాగంగా మనం ఈరోజు గద్య బోధనా పద్ధతుల గురించి మనం నేర్చుకుందాం. గద్యాన్ని బోధించేటప్పుడు మనం తెలుగులో ఏ పద్ధతులను ఉపయోగించాలి అనేది ఇక్కడ చక్కగా వివరించడం జరిగింది. ఇది తెలుగు అకాడమీ బుక్ నుండి తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ అసలు ప్రధాన ఉద్దేశం ఏంటి? అసలు గద్యాన్ని మనం ఎందుకు బోధించాలి? అసలు మన తెలుగులో పద్యాలు, గద్యాలే ఉంటాయి. అసలు గద్య బోధన ఎందుకు చేయాలి? అంటే భాషా జ్ఞాన అభివృద్ధి ద్వారా భాషా అధికారాన్ని పెంపొందించడం, భావగ్రహణాన్ని తెలుసుకోవడం, భావ ప్రకటనను తెలుసుకోవడము, వాటిని వృద్ధి చేసుకోవడము, మౌన ప్రకాశ శక్తిలో పఠనాసక్తిని అభివృద్ధి చేసుకోవడానికి దీని యొక్క ప్రధాన ఉద్దేశము. దీంట్లో మనం ఏం చేస్తామంటే గద్య బోధన బోధించేటప్పుడు ఆ పాఠ్యాంశం యొక్క స్వభావాన్ని బట్టి కొన్ని పాఠాలను మనం కథాకథన పద్ధతిలో బోధిస్తాము. బోధించవలసిన గద్య పాఠాన్ని ఉపాధ్యాయుడు సొంత మాటల్లో ఆసక్తికరంగా కథలు చెప్పడము. ఇది ప్రాథమిక స్థాయిలో అత్యంత ప్రయోజనకరం. ప్రశ్నోత్తర పద్ధతి విద్యార్థుల పాఠ్యాంశాన్ని మౌనంగా చదివి తద్వారా పాఠ్యాంశాన్ని కేంద్రీకృతంగా గ్రహించి విద్యార్థులను ప్రశ్నిస్తూ సమాధానాలు రాబట్టడం. ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి విద్యార్థులకు ఇది ఉపకరిస్తుంది. చర్చా పద్ధతి ఈ పద్ధతిలో విద్యార్థులతో పాఠ్యాంశాన్ని మౌనంగా పఠింపచేసి చర్చలను నిర్వహించి చర్చ చివరిలో ఉపాధ్యాయుడు తప్పనిసరిగా సాధారణీకరణ చేయాలి. ఉపన్యాస పద్ధతి ఈ పాఠ్యాంశం ఉపాధ్యాయుడు ఉపన్యాస ధోరణిలో చెబుతూ ఉంటాడు. విద్యార్థులు కేవలం శ్రోతలుగా వినడానికి మాత్రమే ఉంటారు. ఈ పాఠశాల స్థాయిలో వినియోగించవలసిన పద్ధతి కాదు మోస్ట్ ఇంపార్టెంట్. మనకి ఎలా అడుగుతారంటే క్వశ్చన్లో పాఠశాల స్థాయిలో ఉపయోగించకూడని పద్ధతి ఏంటి అంటే ఉపన్యాస పద్ధతి. ఉపన్యాస పద్ధతిలో ఉపాధ్యాయుడు మాత్రమే చెబుతూ ఉంటారు, విద్యార్థులు వింటూ ఉంటారు. పఠనా పద్ధతి పాఠ్యాంశాన్ని వివరిస్తూ చెప్పే పద్ధతి పఠనా పద్ధతి. ఇక్కడ ఏంటంటే క్లిష్టంగా ఉన్న అంశాలను వివరించడం జరుగుతుంది. మామూలుగా ఈ పఠనా పద్ధతిలో పాఠ్యాంశాన్ని పఠిస్తూ వివరించే పద్ధతి అనుసరణ పద్ధతి. వివరణ పద్ధతి విద్యార్థికి అవగాహన క్లిష్టత ఉన్న అంశాలను వాచక రూపంలో సమాచారం లేదా అదనపు సమాచారాన్ని విద్యార్థులకు అందించవలసి వచ్చినప్పుడు ఉపాధ్యాయులు వివరణ పద్ధతిని ఉపయోగిస్తారు. ఇది ఉదాహరణ పద్ధతి పాఠ్యాంశాన్ని బోధన నూతన పదజాలం వివరించినప్పుడు పద విభాగం చేస్తున్నప్పుడు ఉదాహరణ పద్ధతిని ఉపయోగిస్తారు. ప్రశంసా పద్ధతి పాఠ్యాంశంలో విశేషాంశాలు ప్రశంసాపూర్వకంగా చెప్పడం ద్వారా విద్యార్థుల ఆసక్తిని అభిరుచిని పెంపొందించవచ్చును. చూసారా ఫ్రెండ్స్, ఇది గద్య బోధన పద్ధతులు.